హలో గైస్, మునుపటి వీడియోలో మనం తిరుమల నుంచి శ్రీకాళహస్తి 4 డేస్ టూర్ వివరాలు కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో డే వన్ మేము ఎలా స్టార్ట్ అయ్యామో, ఎక్కడ ఉన్నామో ఏంటనేది కంప్లీట్ గా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. డే 1 సికింద్రాబాద్ టు తిరుపతి స్టేషన్. ఇక్కడ మేము వందే భారత్ ట్రైన్ లో గురువారం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు వందే భారత్ ట్రైన్ ఎక్కితే మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాలకు మేము తిరుపతి స్టేషన్ చేరుకున్నాము. ఈ వందే భారత్ ట్రైన్ మొత్తం జర్నీ వచ్చేసి 8 గంటల 19 నిమిషాలు ఉంటాయి. దీంట్లో మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి చైర్ కేస్, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ చైర్ కేస్. రెండు చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి, కాకపోతే ఎగ్జిక్యూటివ్ చైర్ కేస్ లో సీట్స్ కొంచెం ప్రీమియంగా అనిపిస్తాయి. వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచే బయలుదేరుతుంది కాబట్టి ఇది 5:30కే మేము 5:30కి అక్కడ చేరుకున్నాం. అప్పటికే వందే భారత్ ట్రైన్ రెడీగా ఉంది. సో మీరు ఎర్లీగా వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, మీరు ట్రైన్ లో ముందుగానే ఎక్కొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను మీకు వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా చూపించాను ఈ వీడియోలో. అలాగే చైర్ కేసు, అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కేసు ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే మోస్ట్లీ చెప్పాలంటే మీరు ఆల్రెడీ మెట్రో ట్రైన్ చూసి ఉంటే ఆ మెట్రో ట్రైన్ కి ఈ వందే భారత్ ట్రైన్ కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. దాంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో ఏసీ ఉంటుంది. ఇలా మోస్ట్లీ అన్ని సేమ్ గా ఉంటాయి. అలాగే ఈ వందే భారత్ ట్రైన్ లో వీళ్ళు విత్ ఫుడ్ తో మనకి టికెట్ ఇస్తారు. దీంట్లో వందే భారత్ లో ఫుడ్ ఎలా ఉంటుందంటే ఎటువంటి డౌట్ లేకుండా మీరు విత్ ఫుడ్ టికెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ మీకు 2 బిస్కెట్స్, అలాగే ఇన్స్టెంట్ టీ మసాలా ఇస్తారు. ఒక హాట్ కప్ ఒక కప్ లో మీకు హాట్ వాటర్ ఇస్తారు. ఆ వాటర్ లో ఆ టీ మసాలా టీని మిక్స్ చేసినట్లయితే మీకు టీ రెడీ అయిపోతుంది. ఆ టీ కూడా నాకైతే గుడ్ గుడ్ అనిపించింది. అలాగే మీకు మధ్యాహ్నం అంటే 12:31 ఆ టైంలో మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ లంచ్ లో మీకు 2 చపాతీలు, కొంచెం జీరా రైస్, అలాగే కార్డ్, ఒక జ్యూస్ ప్యాకెట్ ఇలాంటివి ఇస్తారు. ఈ వీడియోలో మీరు అవన్నీ కూడా చూడొచ్చు. ట్రైన్ అయితే మోస్ట్లీ చెప్పాలంటే మధ్య మధ్యలో వేరే ట్రాక్స్ వస్తాయి కాబట్టి వందే భారత్ కూడా ఆగి ఆగి వెళ్తుంది. అలాగే ఇది ఇచ్చిన టైం 8 గంటల 19 నిమిషాలు. అలాగే 2:34 నిమిషాలకు తిరుపతి చేరుకోవాలి. కరెక్ట్ టయానికి చేరుకుంది. అయితే మధ్య మధ్యలో ట్రాక్స్ లేకుండా వందే భారత్ కి స్పెషల్ ట్రాక్ ఉన్నట్లయితే గనక ఈ 8 గంటల 20 నిమిషాలు కూడా పట్టదు. మనకి జస్ట్ ఒక 6 గంటలలో అయితే ఖచ్చితంగా మనం తిరుపతి చేరుకుంటాం. స్పెషల్ ట్రాక్స్ ఉంటే గనక వందే భారత్ అనేది మనకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా ఉదయాన్నే బయలుదేరాలి అనుకుంటే మాత్రం వందే భారత్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ మనం వేరే ట్రైన్స్ ఎక్స్ప్రెస్ చూసుకున్న వెంకటాద్రి కానీ ఇలాంటి ఎక్స్ప్రెస్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం అలా చేరుకుంటాము. సో మీరు ఉదయాన్నే బయలుదేరాలంటే మాత్రం వందే భారత్ చూస్ చేసుకోండి. అలా కాకుండా మీరు ముందు రోజే వెళ్ళాలనుకుంటే కనుక ఎక్స్ప్రెస్ చూస్ చేసుకోండి. మెట్రో ట్రైన్ లాగా మాదిరిగానే వందే భారత్ ట్రైన్ లో కూడా మీకు టీవీ ఉంటుంది. ఆ టీవీలో మీకు నెక్స్ట్ స్టేషన్ ఏంటి, అలాగే ట్రైన్ ఎంత స్పీడ్ తో వెళ్తుంది అనేది మీకు డిస్ప్లే చేస్తారు. సో నెక్స్ట్ ట్రైన్ ఏంటి అనేది ఎంత సేపట్లో రీచ్ అవుతాం అనేది తెలుస్తుంది కాబట్టి మనం మన స్టేషన్ కి ముందుగానే రెడీగా ఉండొచ్చు. తిరుపతి స్టేషన్ లో దిగి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మీకు తిరుమల కొండపైకి వెళ్లే బస్సులు ఉంటాయి. ఆ బస్సులో ఎక్కినట్లయితే మీకు ఒక గంటలో మిమ్మల్ని తిరుమల కొండపైకి తీసుకెళ్తారు. ఇక్కడ మీకు నాన్ ఏసీ బస్సులు, ఏసీ బస్సులు కూడా ఉంటాయి. నాన్ ఏసీ బస్సులు అయితే పెద్దవాళ్ళకు 90 రూపాయలు, చిన్న వాళ్ళకి 50 రూపాయలు. అదే ఏసీ బస్సులు అయితే పెద్దవాళ్ళకు 110 రూపాయలు, చిన్న వాళ్ళకు 90 రూపాయలు. అలా ఒక గంట ప్రయాణం చేసి మేము తిరుమల కొండ చేరుకున్నాము. ఈ దారిలో మీకు తెలిసిందే కదా, దారిన మేము బస్ ఎక్కి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఒక తిరుమల కొండపైకి వెళ్ళేటక ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర అందరిని దించి మన బ్యాగులు అవన్నీ కూడా చెక్ చేస్తారు. అయితే తిరుమల కొండపై ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధించారు కాబట్టి మనం తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు ఎలవ్ చేయట్లేదు. కాబట్టి మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ ఏమైనా ఉంటే వాటికి బదులుగా రాగి లేదా స్టీల్ బాటిల్ తీసుకెళ్ళండి. అవే మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు, మేము బస్సులో వెళ్తున్నప్పుడు ప్రయాణాన్ని, అలాగే చెక్ పోస్ట్ లో దృశ్యాలను కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇక బాలాజీ బస్ స్టాండ్ లో దిగిన మేము మా ప్రయాణాన్ని సిఆర్ఓ ఆఫీస్ వైపు కొనసాగించాము. బాలాజీ బస్ స్టాండ్ నుంచి సిఆర్ఓ ఆఫీస్ కి జస్ట్ ఒక 3 to 4 minutes వాక్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మీరు బాలాజీ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి మీరు లెఫ్ట్ సైడ్ గా వెళ్ళినట్లయితే మీకు ఆ దారి పొడవునా వెళ్తుంటే మీకు సిఆర్ఓ ఆఫీస్ కి దారి అని ఉంటుంది.
సో ఆ లైన్ లో వెళ్ళినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ లో సిఆర్ఓ ఆఫీస్ ఉంటే రైట్ సైడ్ లో యాత్రి సదన్ ఉంటుంది. తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోకుండా వెళ్ళినట్లయితే మీకు సిఆర్ఓ ఆఫీసే గతి. సో సిఆర్ఓ ఆఫీస్ లో మీకు రూమ్ ఖచ్చితంగా దొరుకుతుంది. కాకపోతే మీకు ఓపిక అనేది చాలా అవసరం. మీరు క్యూ లైన్ లో ఎంత లేదన్నా మినిమం గంట నుంచి 2 గంటల వరకు అయితే పక్కా నిలబడాల్సి ఉంటుంది. కానీ రూమ్ మాత్రం పక్కా దొరుకుతుంది. సాధారణంగా సిఆర్ఓ ఆఫీస్ అనేది 24 అవర్స్ తెరిచి ఉంటుంది. కాకపోతే మీ వెళ్ళిన సమయం ఫుల్ రద్దీ ఉండటం, అలాగే ఆ రోజు కొంచెం విఐపీస్ రావడం వల్ల అది ఉదయం 5 గంటలకు మాత్రమే తెరుస్తారని బోర్డు పెట్టారు. కానీ ఇది తిరుపతి ఆలయం కమిటీ వాళ్ళు పెట్టిన బోర్డు. కానీ వాళ్ళే దాన్ని ఏమంటారు, వాళ్ళు దాన్ని అతిక్రమించి సాయంత్రం 7:30 గంటలకు క్యూ లైన్ తిరగడం జరిగింది. ఇదైతే చాలా మందికి చికాకు పుట్టించే విషయం, కోపం కూడా తెప్పిస్తుంది. ఎందుకంటే మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ టైం మెన్షన్ చేయాలి. కానీ సాయంత్రం 7:30కి తెలిసిన వాళ్ళు ఉదయం 5 గంటలకు తెరుస్తాం అక్కడ నిలబడి అడిగిన వాళ్ళకి చెబుతూ వాళ్ళని చాలా డిసప్పాయింట్ చేశారు. ఇదైతే చాలా టూ మచ్ అని కూడా చెప్పవచ్చు. మా దర్శనం నైట్ 9:30కి ఉంటే మేము అక్కడికి 4 గంటలకు చేరుకున్నాము. కానీ మా లగేజ్ ని ఒక కౌంటర్ లో పెడదామని చెప్పేసి మా ప్రయాణం యాత్రి సదన్ వైపుగా సాగింది. ఈ యాత్రి సదన్ లో మీకు లాకర్ రూమ్స్ ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా రూమ్ దొరకనట్లయితే మీరు ఇక్కడ లాకర్ లో మీ వస్తువులను పెట్టి దర్శనానికి వెళ్ళొచ్చు. సో మేము యాత్రి సదనం వైపు సాగాము. యాత్రి సదన్ లో మా వస్తువులు పెట్టడానికి ట్రై చేశాం. అయితే మేము వెళ్ళింది టైం చాలా రష్ గా ఉండటం వల్ల మాకు లాకర్ తీసుకోవడానికి కూడా 1 గంట సమయం పట్టింది. ఈ యాత్రి సదన్ లోనే మీకు తలనీలాలు అదే గుండు చేసుకోవడానికి టికెట్లు కూడా ఇస్తారు. సో ఇక టైం ఉంది కదా అని చెప్పేసి నేను తలనీలాల టికెట్ ఫ్రీ టికెట్ తీసుకొని ఇక గుండు గీయించాను. తరువాత ఇక లాకర్ తీసుకొని మా వస్తువులు దాంట్లో పెట్టాము. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. అయితే వీళ్ళు సిఆర్ ఆఫీస్ లో బోర్డు ఉదయం 5 గంటలకు తెరుస్తారని చెప్పబడినప్పటికీ చాలా మందికి తెలిసింది ఏంటంటే సాయంత్రం 7:30 లేదా 8 గంటల టైంలో మళ్ళీ ఓపెన్ చేస్తారని, క్యూ లైన్ ఉంటుందని తెలిసింది. అది కూడా అక్కడ పక్కనే ఉన్న ఒక టీ స్టాల్ అతను చెప్పడం జరిగింది. సో ఈ టీ స్టాల్ అతనికి అక్కడ ఎప్పుడు తెలుస్తారు ఏంటనేది తెలుసు. అంతేకాదు ఈ టీ స్టాల్ అతను మన కోసం రూమ్ కూడా ఇస్తాడు. అయితే దానికి అతను ఒక పర్సన్ నిలబెడతాడు. అతనికి మనము 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తిరుపతిలో రూమ్స్ 100, 50, 1000 రూపాయలు లభించినప్పటికీ సామాన్యులకైతే 50 నుంచి 100 రూపాయల్లో రూమ్ ఇస్తారు. అది మనకు సరిపోతుంది, ఎందుకంటే రూమ్స్ బాగుంటాయి. అదే విఐపి దర్శనం నుంచి వచ్చిన వాళ్ళకే 1000 రూపాయల టికెట్ ఇస్తారు. సో విఐపీస్ కాబట్టి 1000 రూపాయలు వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇక ఈ సిఆర్ఓ ఆఫీసు యాత్రి సదనం పక్క పక్కనే ఉంటాయి. జస్ట్ 2 minutes వాక్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఈ దారి పొడవునా కూడా మీకు టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. సో మీరు ఏమైనా టిఫిన్ చేయాలనుకుంటే అక్కడే టిఫిన్లు కూడా కానిచ్చవచ్చు. సో ఇక మేము 7:30కి సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్యూ లైన్ బాగానే ఉంది. మేము కూడా క్యూ లైన్ నిలబడ్డాము. దీనికి ఒక కండిషన్ ఉంది. ఈ సిఆర్ఓ ఆఫీస్ లో రూమ్ అనేది బ్యాచిలర్స్ కి, అంటే ఒక్కళ్ళే వెళ్ళినా గానీ లేదా పెళ్లి కాని ఇద్దరు వెళ్ళినా గానీ వాళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వరు. సో ఫ్యామిలీతో వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీగా ఉంచుకోవాలి. అలాగే మీరు పేమెంట్ అనేది అప్పుడే చేయనవసరం లేదు. వాళ్ళు మీకు రూమ్ ఎక్కడ ఇచ్చిందో అనేది ఒకటి ఇస్తారు. అది తీసుకొని మీరు బయటకు వెళ్ళి, అది ఎక్కడంటే అంటే చాలా కాంప్లెక్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడనేది అడిగితే బయట చాలా మంది మీకు చెప్తారు. అక్కడికి వెళ్ళేసి అక్కడే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఏకైతే కాంప్లెక్స్ అయితే మీకు ఇస్తారో ఆ కాంప్లెక్స్ లో మీకు తలనీలాలు ఫ్రీగా తీస్తారు. సో మీకు రూమ్ లేదు, మీకు టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే యాత్రి సదనం వైపు వెళ్ళి మీరు గుండు గీచుకోవచ్చు. అలా కాకుండా మీకు రూమ్ దొరికినట్లయితే అక్కడికి వెళ్ళి మీరు మీ కాంప్లెక్స్ లోనే మీకు ఫ్రీగా కూడా గుండు గీస్తారు. అలా రూమ్ దొరికిన తర్వాత లాకర్ లో ఉన్న మా సామాన్ని తీసుకొని మేము అప్పటికే రెడీ ఉండడం వల్ల డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళిపోయి రూమ్ లో సామాన్లు పెట్టేసి ఇక దర్శనం టయానికి స్వామివారి దర్శన క్యూ లైన్ కి వెళ్ళి మేము దర్శనాన్ని ముగించుకొని తిరిగి వచ్చాము. ఇలా మా డే 1 కంప్లీట్ అయ్యింది. ఇక మేము స్వామివారి దర్శనానికి అంటే రూమ్ కి వెళ్ళే దారిలో ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ కి మీరు రైట్ సైడ్ లో వెళ్తే
మీకు రంపకీచ అలాగే అన్నప్రసాదం ఇలాంటి దారి ఉంటే మీకు లెఫ్ట్ సైడ్ లో స్వామివారి దర్శనానికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఇలా మీరు స్వామివారి దర్శనానికి అంటే అక్కడ ఆ సర్కిల్ నుంచి మీకు ఎంత లేదన్నా ఒక 5 మినిట్స్ వాక్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు 300 దర్శనానికి వెళ్ళే దారిలోకి చేరతారు. చివరిగా ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు రూమ్ లేనట్లయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక మెట్లు ఉంటాయి. మెట్లు దిగిన తర్వాత మీకు స్ట్రైట్ గా ఒక క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ లో నిలబడితేనే మీకు ఎర్లీగా రూమ్ దొరుకుతుంది. అలాగే మీరు మీ దగ్గర రూమ్ లేదు, ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు యాత్రి సదన్కి వెళ్ళండి. అక్కడ మీకు గుండు గీచుకోవడానికి టికెట్లు ఇస్తారు. అలాగే మీరు లాకర్ లో మీ సామాన్లు పెట్టుకోవడానికి, అలాగే అక్కడ మీకు స్నానం చేయడానికి గదులు కూడా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపించినా, అలాగే ఇంకేదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకున్న కామెంట్ బాక్స్ లో లేదా మన ఛానల్లో చెక్ చేయండి. Subscribe.